బీఆర్ఎస్ లో రాజకీయ దుమారం కొనసాగుతుంది. కొద్ది రోజులుగా అటు అల్లుడు హరీష్ రావు ఇటు బిడ్డ కవిత అలకపై కలకలం రేగుతోంది. గత వారం హరీష్ రావు అలిగాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో కేటీఆర్ వరుసగా 2 రోజులు హరీష్ రావు ఇంటికి వెళ్లారు. ఈ గొడవ కాస్త సద్దుమణిగేలోగా ఇప్పుడు కవిత లేక కలకలం రేపుతుంది. దీంతో ఇవాళ అమెరికా నుంచి హైదరాబాద్ కు రానున్న కవిత దీనిపై స్పందించే అవకాశం ఉంది. దీంతో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో చీలిక వస్తుందంటూ ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. రాజకీయ దుమారం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా అటు అల్లుడు హరీష్ రావు ఇటు బిడ్డ కవిత అలకపై కలకలం రేగుతోంది. గత వారం హరీష్ రావు అలిగాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో కేటీఆర్ వరుసగా 2 రోజులు హరీష్ రావు ఇంటికి వెళ్లారు. ఈ గొడవ కాస్త సద్దుమణిగేలోగా ఇప్పుడు కవిత లేక కలకలం రేగుతోంది. దీంతో ఇవాళ అమెరికా నుంచి హైదరాబాద్ కు రానున్న కవిత దీనిపై స్పందించే అవకాశం ఉంది. దీంతో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో చీలిక వస్తుందంటూ ఊహాగానాలు గుప్పమంటున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ సునీత, మనం చూసాం హరీష్ రావు ఎపిసోడ్ ఒక వారం క్రితం ఆయన అలిగారంటూ పెద్ద ఎత్తున బయట స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఆ వార్త తెలుసుకున్నటువంటి కేటీఆర్ ఆయన ఇంటికి స్వయంగా వెళ్లారు. 2 రోజులు కూడా వరుసగా వెళ్లారు. వాస్తవానికి వాళ్ళ నాన్నకు బాగాలేకపోయినప్పటికీ కూడా అదే సమయంలో ఈ మొత్తం కూడా ఈ అలకం నుంచి కూడా దాదాపు అన్ని విషయాలు మాట్లాడారనేటువంటి వార్తలు వచ్చాయి. కేసీఆరే పంపించారని కూడా, ఇక్కడ కేసీఆర్ వెళ్ళలేక కేటీఆర్ పంపించారని కూడా బయటికి స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఇది సర్దుమణిగే లోపే వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి కేసీఆర్ ని నోటీస్ ఇచ్చారు. అది పెద్ద పార్టీలో కుదుపులాగా ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసేందుకే ఇబ్బంది పడుతున్నటువంటి పార్టీ నేతలు ఇప్పుడు ఆ కుటుంబ సభ్యురాలు కవిత రాసిందంటూ ఒక లేఖ ఏదైతే నిన్న ఈవినింగ్ స్ప్రెడ్ అయిందో ఆ పార్టీని మరింత కుంగదీసేలాగా మారిపోయింది. ఎందుకంటే ఆ లేఖలో చాలా అంశాలు కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. కల్వకుంట్ల కవిత మొన్న రైతులతో సభ తర్వాత ఆమె ఒక 5-6 రోజుల తర్వాత ఆమె లేఖ రాసింది. ఈ నెల 2వ తేదీ నాడు. ఆ లేఖ చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. కొన్ని కేసీఆర్ ని మెచ్చుకునేటట్టుగా ఉన్నాయి, కొన్ని ఆయనను ఇబ్బంది పెట్టేలాగా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. దాంట్లో చాలా అంశాలు కూడా మనం చర్చిద్దాం. దీంట్లో ప్రధానంగా ఆమె వాస్తవానికి వాళ్ళ కొడుకు పట్టా కోసం అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ పట్టా కోసం ఆమె అమెరికాకి వెళ్ళింది. ఆమె ఈ రోజు తిరిగి వస్తున్నారు. వీటన్నిటి మీద ఆమె ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంది. కానీ అంతలోపు మాత్రం పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ అయితే బాగా జరిగిందనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే కేటీఆర్ ఓ పక్క హరీష్ రావు ఎపిసోడ్ కొంత సద్దుమణిగింది అనుకునే లోపు ఇప్పుడు సొంత చెల్లెలే కేటీఆర్ కు సొంత చెల్లెలే కవిత ఈ రకంగా తండ్రిని ఇబ్బంది పెట్టేలాగా, పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఆమె లేఖ రాసిందనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పార్టీకి మరింత డ్యామేజ్ లాగా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఒకసారి చూస్తే బీజేపీని ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉండే రైతులతో సభ వరంగల్లో అంత లక్షలాది మంది అంత సభలో కేసీఆర్ కేవలం 2 నిమిషాలే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ డాడీ అంటూ కూడా ఆమె మాట్లాడింది. బీజేపీకి మనం ప్రత్యామ్నాయం అవుతుందనేటువంటి ఇండికేషన్ మన కార్యకర్తలకు వెళ్ళింది కదా, ఇది కరెక్ట్ కాదు. అక్కడ కళాకారుల ప్రదర్శన ధూమ్ధాము ఫెయిల్ అయింది. 2001 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడాల్సి ఉండే దాదాపు 2-3 గంటల పాటు ఏం మాట్లాడించలేదు వరంగల్ సభలో. మీరు ఒక్కరే మాట్లాడారు. మీతో పాటు ట్రావెల్ అయినటువంటి చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళతో మాట్లాడిస్తే బాగుండేది అన్నటువంటి వ్యాఖ్యలు ఏదైతున్నాయో అది ఖచ్చితంగా తండ్రి ఇమేజ్ ని కానీ పార్టీ ఇమేజ్ ని కానీ కొంత తక్కువ చూపినట్టుగా ఆడ ఆమె మాటలు బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా మీరు కొందరిని కలుస్తున్నారు ఫామ్ హౌస్ లో, అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంతమందిని కలిశారు కనుక ఇది మంచి సంకేతం కాదు. అందరినీ కలవాల్సి ఉంది. ఇకనైనా ఎక్కువ టైం కేటాయించండి. ఇట్లా చాలా అంశాలు కూడా ఈ 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించేసి ఈ అన్ని సమస్యలు ఎవరైతే నేతల అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ అంశాలని
సావధానంగా వినండి డాడీ అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ వచ్చింది. కనుక ఈ లేఖలో దాదాపు 6 పేజీలు ఉంది. ఈ లేఖలో చాలా అంశాలు కూడా కొంత కేసీఆర్ ని తన తండ్రిని మెచ్చుకుంటూనే రేవంత్ రెడ్డి పేరు తీసుకోకపోవడాన్ని కానీ, అదేవిధంగా పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి మౌనం పాటించడం కానీ, ఇట్లాంటి కొన్ని విషయాలు మంచిగా చేశారు డాడీ అని చెప్తూనే నెగిటివ్ సొంత పార్టీ లీడరు, ఎమ్మెల్సీ, స్వయాన కూతురు, పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, అలాంటి వ్యక్తి తండ్రికే లేఖ రాయడం అనేది ఇప్పుడు పార్టీలో ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక కలకలం రేపుతోంది. అది వాస్తవానికి ఆమె రాసిందా లేదా అనేది ఆమె వచ్చి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అంతకంటే ముందు మనం హరీష్ రావు కూడా చూసుకోవాలి. రజతోత్సవ సభలో, అదే వరంగల్ సభలో నా పేరు ఎక్కడ ప్రస్తావన చేయలేదు, నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు, అదేవిధంగా నాకు కొంచెం ప్రయారిటీ తగ్గిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇప్పటికే కేటీఆర్ కు ఉంది. నా పాత్ర ఏంటి ఇక్కడ? నేను 2001 నుంచి పార్టీలో ఉన్నాను, 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది పార్టీ, నన్ను పక్కన పడేశారు అన్నటువంటి ఫీలింగ్స్ తో ఆయన కాస్త ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, కొంత పార్టీకి అంటుముట్టనట్టుగా ఉంటున్నటువంటి విషయం బహిర్గతమైంది. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా గ్రహించారు. కేసీఆర్ కేటీఆర్ ను ఇంటికి పంపించి సర్దు మనిగేలాగా నచ్చ చెప్పేలాగా చేశారనే ప్రచారం జరిగింది. మనం 5-6 రోజుల క్రితం చూసాం. ఇప్పుడు సొంత కూతురే ఈ రకంగా లేక స్పందించడం అనేది పార్టీలో ఒక పెద్ద డిస్టర్బెన్స్ వాతావరణంగా ఉంది. ఇది భవిష్యత్తులో పార్టీ చీలికకి ఏమైనా దారి తీసే అవకాశం ఉందా? పార్టీ మనం చూసాం గతంలో టీడీపీ కూడా ఎన్టీఆర్ టీడీపీ, అదేవిధంగా చంద్రబాబు టీడీపీ లాగా మారిపోయింది. ఒకసారి ఎన్టీ రామారావు డిస్టర్బ్ అయిన తర్వాత. ఇప్పుడు అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్కడే బయటకు వచ్చారు. ఇప్పుడు కొన్ని వందల మందిని రాజకీయ నాయకులను తయారు చేశాడు. ఎమ్మెల్సీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా కుటుంబ సభ్యులకి 4 పదవులు వచ్చాయి. ఇంత పెద్ద లీడరు ఇంట్లో ఈ రకమైన డిస్టర్బెన్స్ అనేది చాలా మంది అవతల పార్టీ వాళ్ళు క్యాచ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా నిన్న సాయంత్రం నుంచే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద బిడ్డను వెనకేసుకొస్తూ ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది భవిష్యత్తులో పార్టీకి ఏ రకమైనటువంటి నష్టం చేసే అవకాశం ఉంది. నిజంగానే హరీష్ రావు, కవిత ఇద్దరు పక్కకు జరిగి ఏమైనా వేరే కుంపటి పెట్టే అవకాశం ఉంటుందా? కేటీఆర్ ఒక్కటే తండ్రి వారసుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్తారా? ఇట్లాంటి స్పెక్యులేషన్స్ బయట సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. మరి కవిత వచ్చిన తర్వాత ఆమె ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? ఇప్పటికే ఒక రకమైనటువంటి ఇంటర్నల్ టాక్ జరుగుతోంది సునీత. ఏంటంటే ఒకవేళ పార్టీ పెట్టాల్సి వచ్చినా, లేదంటే ఒకవేళ కేటీఆర్ కి పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పగిస్తే నా పరిస్థితి ఏంటి, నా వైపు ఎవరున్నారు అనేటువంటి చర్చ కూడా ఆమె కొంతమంది దగ్గర, సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టుగా కూడా మనకు టాక్స్ వినపడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. బట్ ఏదైనప్పుడు కూడా వారసురాలుగా ఆమెకు ఏ రకమైనటువంటి ప్రయారిటీ భవిష్యత్తులో వస్తుందో తెలియదు. అవునన్నా కాదన్నా తండ్రి కాంచి కొడుకు వారసత్వంగా అన్ని రకాలుగా ఉంటుంది. అది కొడుకు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోస్ట్ ఇచ్చారు, మంత్రిని చేశారు, అల్లుడిని కూడా మంత్రి చేశారు. కానీ కవిత కేవలం ఎంపీగా లోక్సభ నుంచి గెలిచింది. దాని తర్వాత మొన్న ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ప్రయారిటీ తగ్గుతుంది. లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె చరిష్మా తగ్గి ఇలాగ అనిపిస్తుంది. పార్టీలో నన్ను చులకనగా చేసే పరిస్థితి తయారైంది. ఇట్లాంటి కొంత ఆమె ఇంపీరియారిటీ కాంప్లెక్స్ లాగా భావిస్తుండొచ్చు. అందుకనే ఖచ్చితంగా ఆమెకు కూడా ఒక గుర్తింపు వచ్చేలాగా ఈ రకంగా చేస్తుందా, లేదా ఆమెను అడ్డం పెట్టుకుని ఎవరన్నా వెనక నడిపిస్తున్నారా, ఇదంతా కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. చూడాలి. ఆమె ఈ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత ఆమె దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.